మ్యామ్ మీ అపాయింట్మెంట్కి టైం అవుతుంది. యా ఐ నో. కెన్ యూ గివ్ మీ 15 minutes ప్లీజ్? ఓకే. థ్యాంక్ యూ. Ma'am, sorry, it's already too late. I totally understand. Thanks for waiting. థ్యాంక్ యూ. ఆంటీ సిద్ధు రాత్రి లేటుగా వచ్చినట్టున్నాడమ్మా. పైన పడుకున్నాడు ఇంకా. సిద్ధు సిద్ధు అడుగుతా. తాగావా? లేదు, పొద్దున్నుంచి అసలు తాగలేదు. అది రాత్రి ఏదో కొంచెం. సిద్ధు డాక్టర్ ఏం చెప్పారు? డాక్టర్ది ఏముందిలే, ఆడు బిల్లు కోసం 1,00,000 చెప్తాడు ఆడు. ఈ పాటికి నువ్వు హాస్పిటల్లో ఉండాల్సింది. అది వదిలేసి ఇలా తాగి. అవును తాగాను. అయితే ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు చూసినా నీకు స్పర్మ్ కావాలి, నువ్వు తల్లి కావాలి, ఇవే తప్ప మనుషుల ఫీలింగ్స్తో సంబంధం ఉండదా నీకు? ప్రేమ అంటే ఏంటో అసలు తెలుసా నీకు? తెలీదు, తెలుసుకోను కూడా. నాకు ఫీలింగ్స్ లేవు, రావు. ముందు నుంచి నీకు అదే చెప్తున్నాను. నీకే అర్థమైనట్టు లేదు. నువ్వు హ్యాపీగా ఉన్న మీ అమ్మ నాన్నను చూసి పెరిగావు కాబట్టి నీకు ప్రేమ పెళ్లి ఒక స్వీట్ డ్రీమ్. కానీ నాకు 4 ఏళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న మా అమ్మ నాన్నని నా 6 ఏళ్ల వయసులో విడిపోవడం చూసా. ప్రేమనే పేరుతో ఒకరికొకరు నరకం చూపించుకున్నారు. నాన్నను వదిలేసి సఫర్ అవుతున్న అమ్మతో పెరిగా. అందుకే నాకు పెళ్లి ప్రేమ అంటే ఒక పీడకల. నీకు ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న ఇల్లు. నాకు మా అమ్మ మాత్రమే. ఇప్పుడు అమ్మ కూడా లేదు. నేను అమ్మ అవ్వడానికి, అనాథగా మిగిలిపోవడానికి మధ్యలో ఉన్నా. జనరల్గా నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను. కానీ ఇది నా ఒక్కదాని వల్ల అయ్యేది కాదు. ఐ నీడ్ అ డోనర్. నేను ఇలా తల్లవ్వడం నీకు సిల్లీగా ఉండొచ్చు, కానీ నేను నమ్మే తోడు ఇదే. ఈ 6 వారాలు ఎప్పుడైపోతాయా అని నీకన్నా ఎక్కువ తొందర నాకుంది. ఇదంతా నీకెందుకు చెప్తున్నానో తెలుసా? ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు ఇష్టంతోనే చేస్తున్నావని నేను అనుకున్నాను కాబట్టి. కానీ నాకు ఇలా అయితే వద్దు సిద్ధు. హలో డాక్టర్. హాయ్ మా, రీసెంట్ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చే వీఆర్ గుడ్ టు గో. రేపు మార్నింగ్ క్లినిక్ వచ్చేయండి. షూర్ డాక్టర్, థ్యాంక్ యూ. సిద్ధు. హే అన్విత. డాక్టర్ ఇప్పుడే ఫోన్ చేసి రిపోర్ట్స్ ఓకే అన్నారు. ఐఎమ్ సో ఎక్సైటెడ్. రేపు 11 o'clock ఫైనల్ ప్రొసీజర్. సిద్ధు, నీ కాంట్రాక్ట్ ప్రకారం రేపే మనం ఆఖరిసారిగా కలుసుకుంటాం. అయితే ఓకే లిసన్, నేను ఉంటాలే షార్ప్ 11కి. థ్యాంక్ యూ సిద్ధు. దిస్ మీన్స్ అ లాట్ టు మీ. యాక్చువల్లీ థ్యాంక్ యూ చాలా చిన్న వర్డ్ నువ్వు చేసిన హెల్ప్కి. హెల్ప్ అనుకొని ఉంటే ఇది నేను చేయలేకపోయాను అన్విత.
ఒక చిన్న రిక్వెస్ట్. షూర్ సిద్ధు, చెప్పు. రేపు నీకు పాపో బాబో పుట్టిన తర్వాత వాళ్ళు మా నాన్న ఎవరని అడిగితే ఎవరికి తెలియని ఒక స్పర్మ్ డోనర్ అని కాకుండా వాళ్ళ అమ్మని ప్రేమించిన మనిషి అని చెప్పు. టేక్ కేర్. Hello, Preeti? Yeah? There's a call for Anvita, ma'am. Ma'am, call for you. హలో. కంగ్రాచులేషన్స్ అన్విత, నీ ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ పాజిటివ్ వచ్చాయి. ఆల్ ద బెస్ట్ మా. Thank you. అన్విత, ఆంటీ సిద్ధు, ఏదో షో ఉందన్నాడమ్మా, ఏమైనా చెప్పాలా? షో ఎక్కడ ఆంటీ? అంబేద్కర్ యూనివర్సిటీ. నేనే వెళ్తా. ఫ్రెండ్ జోన్ లో కనీసం ఒక హోప్ ఉంటుంది గైస్. ఏదో ఒక రోజు మ్యాచ్ ఆడచ్చులే అని. కానీ ఫిరాక్స్ కావాలంట. అబ్బాయిలో ఒక అమ్మాయి కోరుకున్న క్వాలిటీస్ అన్ని. థర్డ్ ఫోర్త్ నేను అన్విత, మీరు ఇక్కడ కంగ్రాచులేషన్స్. సిద్ధుతో షేర్ చేసుకుందామని వచ్చారా? ఓ చిన్న మాట, సిద్ధుని కలిసి వెళ్ళిపోతారా లేకపోతే సిద్ధుతో కలిసి ఉంటారా? ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకండి. మీ కాంట్రాక్ట్ ప్రకారం మీ పర్సనల్ లైఫ్లోకి రావడానికి సిద్ధుకి ఎలా అయితే హక్కు లేదో, తన పర్సనల్ లైఫ్లోకి రావడానికి కూడా మీకు హక్కు ఉండకూడదు కదా. అంటే ఇప్పుడే నిలబడ్డానికి ట్రై చేస్తున్నాడు, మీరు పడగొట్టకండి ప్లీజ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. కంగ్రాచులేషన్స్ అన్వి. ఓ మై గాడ్, సాధించావే మొత్తానికి. షాపింగ్. సూట్ కేస్ ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? నేను యూకే వెళ్తున్నా. ఇప్పుడు యూకే ఏంటి? కావ్య, నన్నేం అడగకుండా ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తావా? అన్వి, నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా. కావ్య, డోంట్ వరీ, నేను తోడుతోనే వచ్చాను, తోడుతోనే వెళ్తున్నా. చాలా మంది రకరకాల అడ్వైస్లు ఇస్తుంటారు. ఏ బ్రో, ఫర్గెట్ ఇట్ మ్యాన్, దేర్ ఆర్ సో మెనీ ఫిష్ ఇన్ ద సీ. కానీ ఫిషర్మెన్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు కదరా. అదెవడు చెప్పుడు? ఆల్ యూ ఫిషర్మెన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ద షో. థ్యాంక్ యూ వెరీ మచ్. షో బాగుందా? థ్యాంక్స్ అలాట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. యా ఆటోగ్రాఫ్. ఏ ఒక్క నిమిషం నాన్న, మీరేంటి ఇక్కడ? ఆటోగ్రాఫ్ ఇవ్వరా? మీరు కూడా ఏంటి నాన్న? నాన్నే పెట్టరా? ఇంట్లో అమ్మకు చూపిద్దామని. ఇంటికేనా? ఇంటికేగా, నూరా. ఐల్ వెయిట్ అవుట్ సైడ్.
బాగుందిరా నీ పోస్టర్. థ్యాంక్స్. అవును, ఈసారి నా మీద జోక్స్ వేయలేదేంట్రా నువ్వు? వెళ్దామా? ఇంకేంట్రా? ఏముంటుందన్నా, అంతా మామూలే. పొద్దున్నే 6 గంటలకు లేవడం మామూలే, కానీ 6 ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూడడం మామూలు కాదు. అంటే అన్ని పనులు టైంకి చేసేసుకుంటున్నాం. పొద్దున్న జాగింగ్ నుంచి నైట్ డిన్నర్ వరకు. ముఖ్యంగా మందు మానేసావు. మంచిదే, మళ్ళీ స్టార్ట్ చేయకు. కానీ నాకేమనిపిస్తోందో చెప్పనా, అన్వితాన్ని మర్చిపోలేక అమ్మాయి తాలూకా జ్ఞాపకాల కోసం ఇవన్నీ చేస్తున్నాం అనిపిస్తోంది. అగ్రిమెంట్ ప్రకారం నేను తనని కాంటాక్ట్ చేయకూడదు నాన్న. ఏం చేయమంటావు? ఆ అమ్మాయికి ఎలాంటి మనిషి నచ్చుతాడో అలాంటి వాడిని తన బిడ్డకి తండ్రిగా ఏరి కోరి వెతుక్కుందంటే ఇండైరెక్ట్గా తనకి ఇష్టమైన వ్యక్తినే చూసుకుంది. బట్ ఆ అమ్మాయికి పెళ్ళి ప్రేమ అంటే నమ్మకం లేదంట నాన్న. తనకి ప్రేమ అంటే నమ్మకం లేకపోతే తల్లి అవ్వాలని అనుకోదురా. బయట నుండి వచ్చే ప్రేమలో నిజం ఉందో లేదో అని భయం రా తనకి. అందుకే ప్రేమని తన లోపలే వెతుక్కుంటుంది పాపం. అయినా నువ్వు మాత్రం ఏం చేసావురా? నాకు నువ్వు కావాలి అన్నావు, కానీ నీకు నేను ఉన్నాను అని చెప్పావా? చెప్పలేదు. చెప్పకు. వెళ్ళి తన నమ్మకాన్ని గెలవటం కోసం ఫైట్ చేయి. తను యూకే వెళ్ళిపోయింది. నేనే చూస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ఐఎమ్ సిద్ధు. హలో. నేను అన్వితాన్ని కలవడానికి వచ్చాను. సిద్ధు. యా. అన్విత ఇక్కడికి వచ్చింది, కానీ తను ఇప్పుడు ఇక్కడ లేదు. డికే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నా. ఏమైంది? వర్క్ చేయలేకపోతున్నా, ఉండలేకపోతున్నా. I just wanted to have a peaceful pregnancy. ఇక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. నీలో మార్పు నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు ఇక్కడికి తిరిగి వచ్చినప్పటి నుంచి నువ్వు నీలా లేవు. అది గుర్తించినంత వరకు మై డియర్ చైల్డ్, నువ్వు ఇలా పరిగెడుతూనే ఉంటావు. ఆ తర్వాత ఎవరితో కాంటాక్ట్లో కూడా లేదు. ఇప్పుడు తను ఎక్కడుందో నాకు కూడా తెలియదు. బయట నుండి వచ్చే ప్రేమలో నిజం ఉందో లేదో అని భయం రా తనకి. అందుకే ప్రేమని తన లోపలే వెతుక్కుంటోంది పాపం. నాకు నువ్వు కావాలి అన్నావు, కానీ నీకు నేనున్నాను అని చెప్పావా? కనబడకూడదు అనుకున్న మనిషిని ఎక్కడైనా వెతుకుతావరా? యూకేలో ప్రతి సిటీలో స్టాండప్ షోస్ అరేంజ్ చేయగలవా? దేనికిరా? షో గురించి తనకు తెలిస్తే తప్పకుండా వస్తుందిరా. అరే నీకేమైనా పిచ్చారా? రే రాహుల్, తను నన్ను కలవడానికి వచ్చినప్పుడు నాకు చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేసావు. ఇప్పుడు నన్ను ఆపి మళ్ళీ తప్పు చేయకు ప్లీజ్. ఓకేరా, ఐఎమ్ సారీ. ఐల్ ట్రై మై బెస్ట్. యా, ఐల్ ఫైండ్ యూ. ఐల్ ఫైండ్ యూ. ఎక్కడున్నావు అనిత? వేర్ ఆర్ యూ? This prenatal session was very helpful to me. I'm so happy. Thank you. Yeah, good to hear. It's your turn, Charu. After all this, I feel much better now. I'm feeling my baby now. అమ్మా, నువ్వే అన్నావు కదా, నమ్మే తోడుంటే వెనకడుగు వేయొద్దని. చూడకుండానే ప్రేమలో పడిపోయాను.
అర్థమయ్యేది కాదు. ఎందుకంటే భయాలతోనే పెరిగాను. అవును, పెళ్ళంటే భయం, నేను దగ్గరైన వాళ్ళు దూరం అయిపోతారనే భయం, వదిలేసి వెళ్ళిపోతారని భయం, నేను వాళ్ళని భరించలేకపోతానేమో అని భయం. అందుకే ఇది నేను, ఇదే నేను అని నన్ను నేనే మోసం చేసుకుంటూ ఏ భయాలు లేకుండా ఒక బిడ్డని కనాలనుకున్నా. తోడుతోనే ఉన్నాను, కానీ తోడు వదిలేసి వచ్చినట్టుందమ్మా. నెలలు గడిచే కొద్దీ తన మీద ఆలోచనలు పెరుగుతూనే ఉన్నాయి. ఆలోచనలకు దూరం అయితే సరిపోతుందని ఇంత దూరం వచ్చాను. కానీ దూరం వచ్చే కొద్దీ అర్థమవుతుంది తను నాకెంత దగ్గర అయిపోయాడు అని. మనతో ఉంటేనే తోడనుకున్నాను, కానీ మనతో లేనప్పుడు కూడా మనలో ఉండడమే తోడని ఇప్పుడు అర్థమైంది. నాలో ఊపిరి పోసుకుంది బిడ్డ మాత్రమే కాదు, తన మీద ప్రేమ కూడా. దిస్ ఇస్ ఎ లవ్ చైల్డ్. నేనేం చేయనమ్మా, లవ్ హ్యాపెన్స్ టు ఫూల్స్ లైక్ మీ ఆల్సో. It's for you. You know what? We tried all our best. And ఇవాళ నీ లాస్ట్ షో. I don't think we are lucky enough.